నా పేరు పాముల మహేష్ యాదవ్. నేను దొత్తూరు మండల తెలుగు యువత అధ్యక్షుడిగా గత 6 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ ఉన్నా. ఇవాళ ఈ మీడియా సమావేశం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి మేము తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పెడతామని బహుశా కల్లో కూడా ఊహించాల. అయితే ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముసలం పుట్టింది. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ ఉదయగిరి నియోజకవర్గంలో అవాంతరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, బాధాకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక పక్క ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా లేదా కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా ఒక పక్క చెప్తా ఉంటే 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం అమల్లో ఉంటే 175 నియోజకవర్గం ఉదయగిరిలో మాత్రం బీసీల పట్ల స్థానిక శాసనసభ్యులు కాకర సురేష్ గారు గత 2 సంవత్సరాల అధికారం చేపట్టిన తర్వాత బీసీల మీద అవాంఛనీయమైనటువంటి అవమానటువంటి కారణం జరుగుతూ ఉన్నాయి. అవమానిస్తున్నారు, అడ్డుకుంటున్నారు, ఆటంకాలు సృష్టిస్తున్నారు. అంత రాని వాళ్ళ బీసీలు చూస్తా ఉన్నాడు కాకర సురేష్ గారు అని చెప్పేసి నేను పత్రికా సమావేశం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 50% అంటే 50% ఓట్లు బీసీలు ఉన్నాయి. అంటే 1,25,000 ఓట్లు బీసీలు ఉంటే 8 మండల కన్వీనర్లో బీసీలకు ఎన్ని ఇచ్చామని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు చెప్తున్నా, 8 మండల కన్వీనర్లో ఒకటి బీసీలకు ఇచ్చావు. అది కూడా మొక్కుబడిగా విసిరేసి పారేసినట్టుగా మాకు భిక్ష వేసినట్టు వేసావు. ఓట్లున్న మేము పదవులకు అర్హులమని నేను అడుగుతా ఉన్నా. 12 సొసైటీలు ఈ నియోజకవర్గంలో ఉంటే 12 సొసైటీలని ఈ గవర్నమెంట్ నామినేట్ చేస్తే ఎన్ని ఇచ్చావు బీసీలకి అడుగుతా ఉన్నా. 2 ఇచ్చావు. 2 ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి వాళ్ళ ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది. ఎందుకు మరి ఓట్లలో బీసీలు వేస్తున్నారు, సీట్లలోకి వచ్చేసరికి బీసీలు వెనబడిపోతున్నారు అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. విషయం ఏంటంటే ఇవాళ ముఖ్యంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. బీసీలకు పదవులు ఎవరు ఇచ్చినా అవమానిస్తాడని ఒక మాట చెప్తున్నా. నేను దొత్తూరు మండల తెలుగు యువత అధ్యక్షుడిగా గత 6 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నా. పోయిన గవర్నమెంట్లో అనేక నిరసన కార్యక్రమాలు చేశా, అనేక ఇబ్బందులు పడ్డాం. చేస్తే అధికారం వచ్చిన తర్వాత కాకర సురేష్ గారు నువ్వు తెలుగు యువత అధ్యక్షుడు కావద్దు, నేను మండల కమిటీలో నేను పంపిస్తున్నాను, ఆర్గనైజ్ సెక్రటరీగా నేను అవకాశం ఇస్తున్నాను అని చెప్పేసి నీ చైతన్య చేత ఫోన్ చేయించావు. నాకు వద్దన్నా అవసరం లేదు, నేను తెలుగు యువత అధ్యక్షుడుగా ఉంటానంటే లేదు నేను మండల కమిటీ మెయిన్ కమిటీలో వేస్తున్నాను అని చెప్పేసి నన్ను మండల మెయిన్ కమిటీలో పంపించి నా చేత ప్రమాణ స్వీకారం చేయించావు. ఇది ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రమాణ స్వీకారం కార్యక్రమం. ఇది ఆ రోజు నేను ఉన్నా ఇక్కడ ఉన్నా. నేను మండల ఆర్గనైజ్ సెక్రటరీగా నేను ప్రమాణ స్వీకారం చేశా. ఒక బీసీ బిడ్డగా బడుగు బలహీన వర్గాల నేతగా. నా పేరు మండల ఆర్గనైజ్ సెక్రటరీ పైనుంచి వచ్చినటువంటి పేరు. ఇది చూడండి, 4వ పేరు పాముల మహేష్ ఆర్గనైజ్ సెక్రటరీ. అయితే నెల రోజులు తిరగకుండానే నా పేరు తీసేసి నువ్వు వేరే పేరు పంపడం జరిగింది. ఆ పేపర్ కూడా ఇక్కడే చూపిస్తా మీకు. నా పేరు తీసేసి వేరే పేరు పంపడం జరిగింది. బీసీలకు పదవులు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత అవమానించడం నీ నైజం అని చెప్పి నేను వాళ్ళు తెలియజేస్తా ఉన్నా. అయినా 850 మంది కార్యకర్తల సమావేశంలో 800 మంది నీ గురించి మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. ఆ రోజు 800 మాట్లాడాలని డిసైడ్ అయితే మహారాజు పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీరెందుకైనా అంత బాధపడతారని చెప్పేసి ఈ కాకర సురేష్ గారి యొక్క భవిష్యత్తుని ఆ రోజు పట్టబయలు చేశారు. నీ స్థానం 164 స్థానం 175లో 164 స్థానం అని చెప్తే ఇంకా నీలో బుద్ధి మారలా. 164 కాస్త 175 దాకా బుద్ధి మారదేమో. ఇవాళ నీళ్ళు ఏ మార్పు రాలా. అయినా మమ్మల్ని అణిచివేస్తున్నావు, తొక్కేస్తున్నావు, మమ్మల్ని అవమానిస్తున్నావు అడుగడుగునని చెప్పేసి మేము ఇవాళ పత్రికా సమావేశం తెలియజేస్తా ఉన్నా. ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నికలు ముందు వచ్చిన మీరు సంవత్సరం రోజులు 6 నెలలు 7 నెలలు అన్నా క్యాంటీన్ పెట్టి ఎలక్షన్ అయిన తెల్లారి అన్నా క్యాంటీన్ మూసేశారే. ఉదయగిరి ప్రజలను మోసం చేసింది, బ్లాక్మెయిల్ చేసింది మీరా మేమా అని అడుగుతున్నా. ఎలక్షన్కు ముందు ఆరోగ్య సంజీని రథం తిప్పి ఎలక్షన్ అయిన తెల్లారి నీ రథాన్ని లోపల పెట్టుకొని ఎవడన్నా ఒక నాడిపట్టి చూసావా? ఎలక్షన్ అయిన తెల్లారి ఒక మాత్ర పిల్లలు ఇచ్చావా? ఎలక్షన్ అయిన తెల్లారి మరి నువ్వా ఉదయగిరి ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి మేమని అడుగుతా ఉన్నా. మేము కాదు బ్లాక్మెయిలర్స్, ఇక్కడ పుట్టి పెరిగాం, మాకు ఈ పరిస్థితులన్నీ తెలుసు, మేము తెలుగుదేశం పార్టీ కోసం పాటుపడుతున్నాం, మేము కాదు బ్లాక్మెయిలర్స్ అని చెప్పేసి మేము ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం నీకు. వాళ్ళు ఎవరు ఈ ఉదయగిరి సంపద వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు, ఏలు కూడా పెట్టలేదు. ఇవాళ మీరు అధికారం చేపట్టిన తర్వాత మీరు ఎమ్మెల్యే తర్వాత అగ్రిగోల్డ్ జామాలు మాయమైపోతున్నాయి, ఎర్రచంద్రం రోడ్డు వెళ్ళిపోతా ఉన్నాయి, పేదల కడుపుకు తినటువంటి రేషన్ బియ్యం కనబడటం లేదు, చేపల చెరువులు చేపలు మాయమవుతున్నాయి, మామిడి తోటలో మామిడికాయలు మాయమైపోతున్నాయి. వెయిట్ కోర్టు గురించి చెప్పని పడ్డది. అయ్యా మాకు వెయిట్ కోర్టు వద్దంటే తలడిపోతున్నా. మీరు చేసే పనులు చేస్తా ఉన్నారు. ఎందుకు ఇవాళ ఉదయగిరి నియోజకవర్గ సంపద నుంచి ఈ విధంగా తల్లిపోతా ఉంది? మీకు తెలిసి జరుగుతుందా? తెలియక జరిగితే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు వెంకటేశ్వర గారు పోటీ చేస్తే ఓడిపోతాం తెలిసి కూడా పార్టీ పరువులు నిలబెట్టని చెప్పి పోటీ చేస్తే అధికారం వచ్చిన తర్వాత ఆయనకు ఒక వర్క్ ఇచ్చారు. మీరు 50 లక్షల రూపాయలు వర్క్ ఇస్తే 5 లక్షల రూపాయలు కమిషన్ తీసుకున్నారు మీరు అభ్యర్థిగా. కాదని మీరు చెప్పాలని అడుగుతా ఉన్నా. అంటే బీసీలు రాజకీయంగానే కాదు ఆర్థికంగా తొక్కేయాలని చూస్తా ఉన్నాం. మేము సహించే సమస్య లేదని చెప్పేసి ఇవాళ నేను పత్రికా సమావేశం తెలియజేస్తా ఉన్నా.
భావన. బీసీ అంటే అలర్జీ, నీకు బీసీ అంటే అలర్జీ. ఈ అలర్జీని తగ్గించడానికి మా దగ్గర సరైన మందు ఉంది, ఆ వేసే రోజు ఆ మందు వేస్తాం, నీ అలర్జీని తగ్గించే బాధ్యత మేమందరం తీసుకుంటాం, బీసీలు అందరం కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్ ముందు అందరం కలుపుకొని ఎలక్షన్ చేయించుకున్న తర్వాత తెల్లారి నుంచే ఈయన బుల్లినేని వర్గం, ఇతను ఖమ్మం విజయనగరం వర్గం, ఇతను రామారావు వర్గం, ఇతను శేఖర్ రెడ్డి వర్గం, ఇతను గుంటూరు వర్గం, ఇతను చంద్రబాబు వర్గం నుంచి వర్గాలు విభజిస్తున్నావు. ఇదే మాట ఎలక్షన్ ముందు నువ్వు చెప్పగలవా అని అడుగుతా ఉన్నా. ఇదే మాట నువ్వు ఎలక్షన్ ముందు చెప్పుంటే ఈ ఉదయగిరి నువ్వు గెలిచేవాడు అని అడుగుతా ఉన్నా. ఏరు దాటినాక తెప్ప తెగలేస్తే అది అవకాశవాదం అవుతుందని చెప్పేసి ఇవాళ మీకు చెప్పారు. మా గ్రామానికి చెందినటువంటి వెంగమాంబ, ఈ మధ్యకాలంలో వార్తల్లో మీరు బాగా విన్నారు. ఆ వెంగమాంబ ఆమె స్వస్థలం నర్రవాడ, మా ఊరి కోడలమే. అయితే మా ఊర్లో మీరు ఒకసారి మీటింగ్ పెట్టారు, పెన్షన్ కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం మొట్టమొదటి మా గ్రామంలో పెడితే ఆ అమ్మాయి యూట్యూబర్ కాబట్టి ఏదో మాట్లాడిందంట, మాకు కూడా తెలియదు. మాట్లాడితే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ మీరు తీసుకొని వాళ్ళు ఉండే ఉత్తిరితే కర్ణాటకలో ఉంటే ఇక్కడ పిలిపించి 20 రోజులు నీ ఆఫీసులో పెట్టుకొని నీ కారులో తిప్పుకొని అంగన్వాడీ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పచెప్పావు. ఈ ఏజెంట్ కూర్చోలా, ఇప్పుడు ఎలక్షన్లో పనిచేయలేదు. సరే గ్రామ లీడర్లు మేమున్నాం కదా, మాకు చెప్పలేదు, అయినా నువ్వు 20 రోజులు తిప్పుకున్నావు.